4 దశాబ్దాలుగా చాలీ చాలని జీతాలతో ప్రజలకు సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన పోరాటాన్ని మాత్రం ప్రభుత్వాలు ఏవీ పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తమ సమస్యల పరిష్కారం అవుతుంది అనుకున్నా కూడాను 2 ఏళ్లు కావస్తున్న సమస్యల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేని నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడాను కలెక్టరేట్కి ధర్నాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే జిల్లా నలుమూలన వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలతో కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్నా కూడా పోరాటాన్ని పట్టించుకోకుండా వారికి పని భారంతో పాటు కనీస వేతనాల చెల్లింపులో కూడాను జాప్యాలు, ఈ ప్రభుత్వాలకి వారు చేస్తున్నటువంటి పని కూడా కనిపించకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా వారు చేస్తున్నటువంటి ఆందోళనకు దోహదపడుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడాను గతంలో కూడా 42 రోజుల పాటు వారు పోరాటం చేసినా కూడాను కూటమి ప్రభుత్వం కొలువు తీరుతుంది, తమ సమస్యల పరిష్కారం అవుతున్న ఆశలు మాత్రం అడియాసలు ఈ విధంగానే ఉన్నాయి. 2 ఏళ్ళు పూర్తిగా వస్తుందని సంబరాలు జరుపుకుంటున్న కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సమస్య పట్ల ఎందుకు చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదు? వారి ఉనికిని చాటుకునేందుకు వారు చేస్తున్నటువంటి ధర్నా వారికి ఏ మేరకు దోహదపడుతుందనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక గతంలో కూడా పోరాటాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మీ న్యాయపరమైన సమస్యల పరిష్కారం తీసుకు ఏ ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం వెనక మీ తాలూకా అంటే ఎవరు అండలేరైనా లేకపోతే మీరు చేసిన పోరాటాలు పరిణామాలు తీసుకోవట్లేదు? మేము గత 50 ఏళ్ళుగా మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పోరాటాలు చేస్తూనే ఉన్నాము. అయినా కూడా చాలని జీతాలతో అరకొర జీతాలతో ఈరోజు బ్రతుకులు ఈడ్చుకునే పరిస్థితి ఉంది. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస వేతనం పెంచాలని చెప్పేసి ఈరోజు జూలై 10వ తేదీ కోరికల దినోత్సవం సందర్భంగా మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత సంవత్సరం మేము 43 రోజులు సమ్మె చేసిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు మా టెంట్లన్నింటి దగ్గరికి కూడా వచ్చి మా గవర్నమెంట్ వస్తే మీకు కనీస వేతనం అమలు చేస్తాము, సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ అమలు చేస్తాము, మీ పిఎఫ్ గ్రాడ్యుటీ ఇస్తామని చెప్పేసి, అలాగే మెయిన్ వర్కర్లందరికీ కూడా అప్గ్రేడ్ చేస్తాం, మినీ వాళ్ళందరికీ కూడా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికి 2 ఏళ్ళ కాలం కావస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన మినిట్స్ కాపీ మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు అనేసి మేము గవర్నమెంట్కి ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా మేము ఈ మినిట్స్ కాపీ మీద మాట్లాడేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తామున్నాం. గవర్నమెంట్ చూస్తే కనుక 2 ఏళ్ళు కావస్తుందని సంబరాలు జరుపుకుంటున్న కూటమి నాయకులకి అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు లెక్క లేకుండా పోయిందంటే, కూటమి నాయకులకి అంగన్వాడీ సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. గతంలో మేము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిందంటే అంగన్వాడీ వాళ్ళు పోరాటమే. ఎందుకంటే మా మీద గుర్రాలతో తొక్కించి నీటి ఫిరంగులు మోగించారు. ఆ రోజున వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కూడా గుర్తించలేదు అంటే గుర్తించకపోలేదు, కానీ వీళ్ళ సమస్యలు ఏమిటో అన్నది దాటవేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా పోరాటం, మా ఐక్యతతో మేము ఇంతవరకు జీతాలు పెంచుకున్నాము. ఆ రకంగానే ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. వాళ్ళు గుర్తొచ్చేదాకా దున్నపాత్రలాగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే 2 ఏళ్ళు అయింది కదా, 3 ఏళ్ళు ఇంకా ఉంది కాబట్టి ఒక ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించే పరిస్థితి వస్తుంది. మాకు జీతాలు పెంచేదాకా కూడా మా పోరాటం ఆగదని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి కల్పిస్తున్నాం, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు నడిపిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే నేపథ్యంలో అంగన్వాడీ ఒక ఇంటి ఆడపడుచు కన్నీళ్లు వాళ్ళకి కనిపించకపోవడం వెనక మళ్ళీ మీ ఉసురు వాళ్ళకి తగిలే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉసురు తగులుతుందండి. ఎందుకు తగలదు? ఎందుకంటే మహిళల కోసం మేము ఉన్నాము. మహిళలు మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఈరోజు మా సమస్యలు గుర్తించలేదంటే, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏది చేస్తే దాని వెనకాల ఈయన పడుతున్నాడు తప్ప ఈయనకు ఒక ఇండివిజువాలిటీ లేదు. ఎందుకంటే వీళ్ళు కాపాడుకోవడానికి, వీళ్ళ ఆస్తులు పోగేసుకోవడానికి ఈరోజు మళ్ళా ఆ రకంగా చేస్తున్నారు తప్ప ఈరోజు అయితే మాది ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. పెరిగిన పోరాటానికి ఫలితాలు ఎప్పుడు దక్కుతాయి అని కనుచూపు మేరలనే కనిపిస్తున్నాయా? కనిపిస్తాయండి. ఎందుకంటే ఇవాళ కనిపించకపోవచ్చు, కానీ ఏదైనా ఉడికింద వరకు ఉడుకుతుంది కదా, ఉడికిపోయింది ఒక్కసారి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా పోరాటంకి వస్తుంది, తప్పనిసరిగా గుర్తిస్తుంది. మళ్ళీ గుర్రాలతో తొక్కించుకున్నటువంటి పోరాటం రావాలా? చంద్రబాబు నాయుడికి మళ్ళీ కనివిప్పు కలగాల? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఏదైతే మూచోడు అటువంటి పరిణామం మళ్ళీ కూటమి కూడా ఇవ్వాల్సి వస్తుంది? ఖచ్చితంగా ఇస్తామండి. ఎందుకంటే మేము ఒక కసిలో లేము, మామూలుగా లేము. ఇప్పుడు మా వాళ్ళు పిలిపిస్తే ఏ రకంగానే రెడీగా ఉన్నారు. కానీ 2 ఏళ్ళు అయింది కదా, వీళ్ళకి ఒక అవకాశం ఇద్దామని చెప్పిస్తున్నాం తప్ప, పోరాటాలు చేస్తాం తప్ప. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా గతంలో ఏదైతే చెప్పాను ముందే, నేను ఆ రకమైన పోరాటాలు చేస్తాము, దిగే వరకు పోరాటం చేస్తాం. మా వాళ్ళు మేము కూడా 1,11,000 మంది పైన ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు 1,10,000 మంది వెనక కొన్ని లక్షల మంది అండదండలు కూడా ఉన్నాయి. అదే అండి, అంగన్వాడీలో 1,11,000 మంది ఉన్నారు. వాళ్ళ వెనకతలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, మిగతా యూనియన్లు ఉన్నాయి. ఒక సిఐటి అంటే అంగన్వాడీయే కాదు, అనేక యూనియన్లు ఉన్నాయి. మేమందరం తలుచుకుంటే చేయకపోయింది ఏమీ లేదు. దానికోసం మా ప్రయత్నం, మేము కత్తులు నూరుతున్నాం దానికోసమే. పని భారం పెరిగింది అని ఏకరో పెడుతున్నారు. పీడీ దగ్గర ఏకరో పెడుతున్నాం. అసలు ఆ పని భారం ఏంటి, ఆ యాప్ల గొడవ ఏంటి? అంటే మేము యాపల భారం తగ్గించమని మేము పదే పదే గవర్నమెంట్ని అడుగుతుంటే ఇప్పుడు కొత్తగా నవచేతన యాప్ అని, పిఎంఏవై అని ఒక యాప్ అని, అలాగే మా బెనిఫిషరీస్కి 1 నొక్కండి 2 నొక్కండి అనేసి అదొక యాప్ అని ఇస్తే వాళ్ళు కార్మికులు అనేక పనుల మీద మేస్త్రీలు ఉంటారు, అనేక పనులు చేస్తుంటారు. అప్పుడే వాళ్ళు ఫోన్ తీసి 1 నొక్కాలా అనే జాస వాళ్ళకు ఉండదు. మేము ఎంత మోటివేషన్ చేసిన వాళ్ళు నొక్కకపోయిన తర్వాత మాకు దాని మీద మెమోలు ఇచ్చి మాకు కలెక్టరేట్కి రప్పించి రాత్రి 10 అయినా కలెక్టరేట్ దగ్గర మాకు నిలబెట్టడము అది సమంజసం కాదని. సాంకేతిక పరిజ్ఞానం మీకు కొత్త సమస్యలు సృష్టిస్తుందా? ఆ కొత్త సమస్యలు సృష్టించింది ప్రభుత్వం, మమ్మల్ని మోసగించింది. మేము ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే ఇది తప్పు, ప్రభుత్వం వీళ్ళకి అండదండలుగా లేదని, మేము మీకు అండదండలుగా ఉంటామని మా శిబిరాల దగ్గరకు వచ్చి మాకు హామీలు ఇచ్చి మాకు నమ్మించి ఓటు మీద ఓటు గుద్దించి మీరు గెలిచిన తర్వాత మేము ఎవరమా అనేది దృష్టిలో మేము లేకుండా చేసి ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఒక ఇల్లు గడవాలంటే 50,000 జీతంతో కూడా మేము ఇల్లు గడవడం కష్టము. ఈరోజు 50 రూపాయలు కాయగూరల ధర ఉంది, అదేవిధంగా బియ్యం ధర ఉంది. మా పిల్లల తల్లుల్ని పోషించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇంటికి పోషకర్తని ఎంత అనేది ప్రభుత్వం తెలుసు. అయినప్పుడు కూడా ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది, మాకు 1 రూపాయి కూడా జీతం పెంచకుండా మాకు మోసగించినందుకు ఈ టీడీపీ ప్రభుత్వము ఖచ్చితంగా మాకు జీతం పెంచినంత వరకు మేము పోరాడతాము. మేము నిరాశపడము. ప్రతి ఒక్కరి దీనిలో మేము ఉడుకుతా మా ఉద్రేక్తాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. హామీలు ఇచ్చారు, ఈ రోజు మరిచారు అనుకుంటున్నారా, మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు అనుకుంటా కూటమి నాయకులు? హామీలు ఇచ్చి నిర్లక్ష్యం చేస్తున్నారు. హామీలు ఇచ్చాం కదా, వీళ్ళేం మర్చిపోతారు కదా, ఏమరపాట్లో ఉన్నట్టే ఉంది. కాకపోతే మేము కూడా 2 సంవత్సరం ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎటువంటి రూపాయి పెంచలేదు సరే కదా, పనికిరాని యాప్లు మా శాఖకు సంబంధించిన యాప్లు కొన్నుంటే పిఎంఎంవై అది మాకు సంబంధం కాదు, హెల్త్ వాళ్ళకి సంబంధించింది. ఆ నవచేతన సాస ఇవన్నీ మేము చూసుకుంటే ఫ్రీ స్కూల్ బలోపేతాన్ని ఎప్పుడు చేయగలం? మేము చేయవలసిన గర్భిణీ బాలింతలకు ఎప్పుడు మేము న్యాయం చేయగలం? స్త్రీ శిశు మరణాల రేటును తగ్గించాలని మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ అడ్డమైన యాపుల్లోని ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడాను మాకు ఈ జీతం సరిపోదు, మాకు కష్టం అవుతుంది, మేము తిరిగి చేసుకోలేకపోతున్నాము, ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించిన ప్రతిసారి, మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వండి అని అడిగిన ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చినా పనికిరాని యాప్లు తెచ్చి మన తుంగలో తొక్కాలని చూస్తుంది. కాకపోతే ప్రభుత్వానికి 2 సంవత్సరాల కాలం మేము టైం ఇచ్చాము. ఈ రోజే దానికి నాంది పలుకుతున్నాము. ఈరోజు మేము చేస్తున్న ధర్నాకి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోతే నెక్స్ట్ మేము ఇంతకు ముందు 42 రోజులు సమ్మె కాదు, ఇంకా 60 రోజులు 70 రోజులు సమ్మె చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క హెల్పరు, ప్రతి ఒక్క మినీ వర్కరు మేము సిద్ధంగా ఉన్నాము. అది మా మా యూనియన్ తరపున మా అంగన్వాడీ ఏపీ మొత్తం మీద ఏ రోజు అంటే ఈ రోజు మాకు ఏమైనా సమాధానం వచ్చిందా సరే, లేదంటే మా నాయకులతో చర్చించి డైరెక్టరేట్లు కానీ లేదంటే సీఎం ఆఫీస్లో కానీ కూర్చోడానికి మా మొత్తం నాయకులమందరము రెడీగా ఉన్నాం. చూస్తే కనుక ఇంట గెలిచి రచ్చగలమన్నారు. ఇంటిని సరిదిద్దుకుంటున్న మహిళలు ఈరోజు రోడ్లెక్కి పోరాటం చేయాల్సినటువంటి దుర్గతి పట్టడం వెనక కూటమి ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరి, మీ వెనక ఎవరు అండదండలేరా? మొన్న వైసీపీ గవర్నమెంట్లో మీ వెంటే ఉంటాం, మీ సమస్య తీరుతాం, 2 ఏళ్ళు అవుతున్నా వాళ్ళకి ఇంకా సమస్య తీర్చడానికి సమయం లేదు, దొరకలేదా? ఈరోజు ప్రభుత్వం మహిళా సాధికారత అన్న పేరుతో మహిళలకి ఎంతో మేలు చేస్తున్నాం, మహిళలకి ఎన్నో పథకాలు ఇస్తున్నాం, మహిళలే ముఖ్యమని చెప్పిన ఈ ప్రభుత్వము ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలుగా మేము చిన్న పిల్లల నుంచి గర్భిణీలు బాలింతలకి వెట్టి చాకిరి, నిజంగా మాకు కనీస వేతనం లేకపోయినా మేము మాత్రము వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎన్నో రకాలైన సమస్యల మీద మేము వాళ్ళతో చర్చించి వాళ్ళకి సరైన పోషణ అందించడంలో మేము ముందున్నాము. ఈరోజు కాదు, ఊరికే కాదు, దేశానికి ఎన్నెముక లాంటి ఈ అంగన్వాడీ సంస్థని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే అందులో పనిచేస్తున్నటువంటి మేమైతే సిబ్బందికి కనీస వేతనాలు లేక చాలా ఇబ్బందులు గురిచేసి అంటే మాకు అవకాశం లేని ఆ యాప్లు అంటే మేము ప్రీ స్కూల్కి మాకున్నే సమస్యలు ఉన్నాయి, అవి వదిలేసి మిగతా యాప్లు పని భారాన్ని పెంచడం,
మాకే మేము పొగ పెట్టుకొని పొమ్మన్నట్టు ఈ ప్రభుత్వము మాకు చేస్తుంది కాబట్టి అయితే కనుక ఈ పని భారం చాలని జీతం ఈ పరిణామాలన్నీ చూస్తుంది ఎందుకు అంగన్వాడీ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న ఆవేదన కలుగుతుందా? కలుగుతుంది సార్. చాలా బాధపడుతున్నాం. మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. మా కష్టాన్నే బలి అనుకుంటున్నాం. ఉదయం 6 నుండి ఏ నిమిషంకి ఏ టెన్షన్ పెడతారో, ఏ యాప్ పెట్టేస్తారో. ఒక్క ధర్నా చేస్తే 100 యాప్లు పెడతారు, ఒక్క ధర్నా చేస్తే 100 యాప్లు పెడుతున్నారు. ఏం చేయాలా? ఉదయం లెగిస్తే టెన్షను, ఈరోజు ఏం వర్క్ చేయాలి, ఈ వర్క్ చేస్తుంటే డిపార్ట్మెంటల్ నుండి టెన్షను. మెయిన్ నవచేతన పిఎంవివై అవి మాకు సంబంధం లేదు సార్. ఆ యాప్లు 2 తీయాలి. నెక్స్ట్ 1వ తేదీ నుండి 5వ తేదీలోకి బరువులు వేయాలి. బరువుల తర్వాత 26కి మిల్క్ ఓబీ కొట్టాలి. చాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఈరోజు న్యాయపరమైన పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకుపోవడం వెనక మీ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్న ప్రయత్నం ఒక కుట్ర సాగుతుందా? సాగుతుంది సార్, కంపల్సరిగా సాగుతుంది. సంక్షేమ పథకాలు రావు. ఏమా యూనియన్ విచ్ఛిన్నం చేసేస్తున్నారు. సంక్షేమ పథకాలు రావు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవి అమలు అవ్వకుంటున్నారు సార్. యూనియన్కి విచ్ఛిన్నం చేసేస్తున్నారు. మా పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు సార్. ఏమైనా పథకాలు అడిగితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఏవి వర్తించవు. అవసరమైతే మీరు గౌరవ వేతనం అంటున్నారు సార్. మాకు చూస్తే కనుక ఇంతలా ఐక్యత ఉన్నటువంటి అంగన్వాడీల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలో వాళ్ళు ఇరుక్కుపోతారా, లేకపోతే ఈ న్యాయపరమైన పోరాటాలు ఏవైతే న్యాయపరమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఐక్యత చాటుకుంటారు? 100% అంగన్వాడీలు ఐక్యంగానే పోరాడుతున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈరోజు సెంటర్లు తెరవాలి అని చెప్పి ఆటంకాలు పెట్టినా సరే ఏ రకమైన అదిరింపులు బెదిరింపులకు లోను కాకుండా ఈరోజు 16 ప్రాజెక్టుల నుండి కూడా శ్రీకాకుళం కలెక్టరేట్కి హాజరవడం జరిగింది. స్థానికంగా ఉండే సమస్యల మీద కూడా పీడీ గారి దృష్టికి తేవడం జరిగింది. అందుకు ప్రభుత్వం కూడా ఏంటంటే వీళ్ళతో వెట్టి చాకిరీ చేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ రకంగా చేయడం వల్ల ఇంటికి పంపించేశారు. ఈరోజు యాప్లన్నీ తీసి ఒకే యాప్ పెట్టాలని కోరిన తర్వాత మళ్ళీ అదనంగా కొండనాలకు మందు వేస్తే ఉన్ననాలకు ఊడిపోయే పద్ధతిలో నవచేతన యాప్ అని కొత్తగా పెట్టి మళ్ళీ యాప్లతోనే కుస్తీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లలకి విద్యా బోధన, వాళ్ళ తాలూకు ఆరోగ్య సంరక్షణ మీద అంగన్వాడీల సేవలు ఉపయోగించుకోవాలి తప్ప ఈ యాప్ల పేరుతో అసలు సమస్యని పక్కదోవ పట్టించే విధంగా మొత్తం విద్యారంగానికి నష్టం చేసే పద్ధతులు ప్రభుత్వం చేపడుతుంది. అది మానుకోవాలి. ప్రధానంగా కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని డిమాండ్ ఏదైతుందో గత ప్రభుత్వం వేతనాలు పెంచకపోవడం ఇంటికి పంపించారు. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగినట్టయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టించడానికి అంగన్వాడీ సిద్ధంగా ఉన్నారు. ఒక తల్లి గర్భం దాల్చిందని తెలిసిన క్షణం దగ్గర నుండి ఆ బిడ్డ బాహ్య ప్రపంచంకి వచ్చినంత వరకు తల్లి పిల్లల ఆరోగ్యంతో పాటు పిల్లలు పెద్దవాళ్ళు అయినంత వరకు కూడా ఆ కేంద్రంలో పరీక్షిస్తున్నటువంటి వారికి వచ్చిన ఈ కష్టంపై ఎందుకు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది? 2 ఏళ్ళు సమయం ఇచ్చాం, అయినా మా న్యాయపరమైన సమస్యల పరిష్కారంలో ఈ తత్సారం వెనక ఏ శక్తి పనిచేస్తుంది? తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్నా కూడాను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వహించారు. మళ్ళీ అదే అంశం అండగా నిలబడతామని చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడాను వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పట్లో 42 రోజుల పాటు దీక్షలు చేపట్టినట్టు వారికి శిబిరాల దగ్గరకు వచ్చి కూటమి ప్రభుత్వం కొలువు తీరితే సమస్యల పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చి కూడాను 2 ఏళ్ళు కావస్తున్న హామీలు నెరవేర్చకపోవడంతో మళ్ళీ ఈవేళ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నాం. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి కూటమి ప్రభుత్వం పట్టకముందే తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం చేస్తారని ఆశిద్దాం. లేదనుకుంటే కనుక అంగన్వాడీల ఆగ్రహానికి కూటమి నేతలు బలవక తప్పదన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.